అంటే బ్లడ్ ఇప్పుడు చాలా మందిలో తక్కువుంటుంది. సో, బ్లడ్ పెరగాలి అనంటే ఏం చేయాలి మేడం? మెయిన్‌గా ఏంటంటే, ఇప్పుడు మనకి ఇండియాలో అంటే చాలా ఎక్కువగా మనం ఫేస్ చేసే హ్మ్. సమస్య ప్రెగ్నెంట్ వాళ్ళలో అయితే ఇంకా ఎక్కువ. అవును. తర్వాత ఆఫ్టర్ డెలివరీస్‌లో ఈ బ్లడ్ తగ్గిపోవడము. అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళల్లో, పిల్లల నుంచి పెద్దవాళ్ళల్లో అందరిలో కూడా ఎక్కువ లేడీస్‌లో మనం రక్తహీనతను హ్మ్. చూస్తూ ఉంటాం. అవును. ఎందుకంటే నెలసరి సమస్యల వల్ల ఈ హ్మ్. బ్లీడింగ్ ప్యాటర్న్స్, హెవీ బ్లీడింగ్ అవ్వడం అంటే బ్లడ్ లాస్ వల్ల కూడా వీళ్ళకి రక్తహీనత వస్తుంది. ఇంకా కొన్ని కండిషన్స్‌లో అంటే ఏదైనా రేడియేషన్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ రిలేటెడ్‌గా వాళ్ళలో కూడా రక్తహీనత ఉంటుంది. ఓకే. అండ్ కొన్ని ఏరియాస్‌లో అంటే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అంటే విటమిన్ బి తక్కువ ఉన్న వాళ్ళలో కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ బ్లడ్ లెవెల్స్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో మనకేమవుతుందంటే ఫస్ట్ శరీరంలో వాపు రావడం, హ్మ్. నీరు చేరడం. చాలా మందికి మొహం నుంచి కాళ్ళ దాకా మొత్తం వాపొస్తూ ఉంటుంది. అలా ఒళ్ళంతా నీరు పడుతుంటే బరువు పెరిగామనుకుంటారు. కానీ హ్మ్. అది రక్తహీనత యొక్క లక్షణం. ఓకే. అంతే కాకుండా ఈ ఎవరికైతే బ్లడ్ మనకి శరీరంలో తక్కువుందో అలసట తొందరగా వస్తూ ఉంటుంది. నీరసము, గుండె ఎక్కువ కొట్టుకోవడం అంటే హార్ట్ బీటింగ్ అనేది పెరగడము, హ్మ్. పాల్పిటేషన్ అంటాము. గుండెల్లో దడ, గాబరా, చెమటలు పట్టిపోవడం ఇటువంటి లక్షణాలుంటాయి వీళ్ళకి. అండ్ ఎవరికైతే ఈ హెయిర్ ఫాల్ చాలా ఉండి సడెన్‌గా హెయిర్ ఫాల్ అవుతుందంటే కూడా బ్లడ్ తక్కువుందేమో అని గమనించుకోవాలి. ఓకే. అంటే రక్తం ఎవరికైతే తయారీ తక్కువుంటుందో, హిమోగ్లోబిన్ తక్కువుంటుందో వాళ్ళకి జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. హ్మ్. చర్మ వ్యాధులు తొందరగొస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ లేనప్పుడు ఏమవుతుంది? ఈజీగా డిసీజెస్ అటాక్ అయ్యే అవకాశం అవును. ఉంటుంది. సో, ఇక పిల్లల్లో అయితే మరీ ఫాస్ట్‌గా. కొంతమందిలో పిల్లల్లో నులి పురుగులుంటాయి. హ్మ్. వాటి వల్ల కూడా అవి బ్లడ్‌ని సక్ చేసుకోవడం వల్ల పిల్లల్లో బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో అట్లాంటి పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. వీళ్ళు చాక్ పీసులు తినడం, బలపాలు తినడం అంటే వాటి వల్ల కూడా వీళ్ళకి రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా మంది రైస్ బియ్యం తింటూ ఉంటారు. అవును. ఇప్పటికి కూడా శుద్ధ ముక్కలు హ్మ్. తినడం ఇది చాలా మందిలో ఉంటుంది. అది కూడా బ్లడ్‌ని విరిగేటట్టుగా చేస్తుంది. అండ్ ఓకే. వీళ్ళలో ఎక్కువ అంటే ఎవరికైతే ఇట్లా బ్లడ్ తగ్గిపోతుందో పెదాలనేవి పొడిబారిపోవడము, నోటిపూత తరచూ రావడము అటువంటి హ్మ్. లక్షణాలుంటాయి. అండ్ ఎవరికైనా బ్లడ్ తక్కువుంటే ఫస్ట్ మనకి అంటే మొహం అనేది పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. హ్మ్. బలహీనంగా కనిపిస్తారు. కళ్ళనేవి తెల్లగా అనిపిస్తుంటాయి. ఈ లక్షణాలున్నప్పుడు ఫస్ట్ ఒకసారి బ్లడ్ టెస్ట్ సీబీపీ అని ఉంటుంది. సింపుల్ బ్లడ్ టెస్ట్. హ్మ్. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. చాలా కాస్ట్ తక్కువ. అది చేసుకుంటే మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది. ఓకే. అండ్ ఇలా ఎవరికైతే బ్లడ్ తక్కువుందో, వాళ్ళు మెయిన్‌గా వాళ్ళ ఫుడ్ ద్వారానే దీన్ని చాలా వరకు రికవర్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు మ్యామ్? ఎలాంటి ఫుడ్స్ అంటే జనరల్‌గా పల్లీలు, నువ్వులు ఈ హ్మ్. రెండిట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువుంటుంది. తర్వాత ఖర్జూరం, హ్మ్. అలానే వాల్‌నట్స్, బాదం, క్యారెట్ రెడ్ కలర్ ఉండేటటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో ఐరన్ అనేది చాలా ఎక్కువుంటుంది. క్యారెట్, బీట్రూట్ ఈ హ్మ్. రెండిట్లో కూడా ఐరన్ ఎక్కువ. తోటకూర, మెంతికూర, హ్మ్. పాలకూర వీటిల్లో కూడా ఐరన్ ఎక్కువుంటుంది. మళ్ళీ మనం తినేటటువంటి ఫ్రూట్స్‌లో దానిమ్మ, సపోటా హ్మ్. వీటిల్లో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఓకే. అండ్ విటమిన్ సి ఉండే ఫుడ్స్ కొన్నిట్లో వాటిల్లో కూడా మనకి ఈ ఐరన్ ఉంటుంది. సో, చాలా వరకు ఇంట్లో అంటే బయట ఔట్ సైడ్ ఫుడ్ కంటే హ్మ్. హోమ్ ఫుడ్ గనుక ప్రిఫర్ చేస్తే దాంట్లో ఈజీగా మనకి ఐరన్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. తేనె హ్మ్. నేచురల్‌గా దొరికే ప్రొడక్ట్. అందులో ఎండు ద్రాక్ష హ్మ్. ఇవన్నీ కూడా మనకు మామూలుగా అవైలబుల్ ఉండేవి కాస్ట్ తక్కువ. అవును. టాబ్లెట్లు వేసుకుండే బదులు నేచురల్‌గా ఇంట్లో ఉండే ఫుడ్ ద్వారానే ఐరన్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. థాంక్ యూ.